మామయ్య గారు నమస్తే, మీ పేరు? వెంకటరత్నం సార్. మామయ్య గారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? మాకు ఇప్పుడే స్వాతంత్రం వచ్చిందండి. మాకు ఈ 2024లోనే స్వాతంత్రం వచ్చింది మాకు ఆంధ్ర రాష్ట్రానికి. ఆయన ఈ 2029 వరకు ఇక ఆయన ఎవడ కదిపోడు లేరు. ఇక ఆయన వంకబెట్టి వేయలేదు, చూపించేవాడు కూడా ఎవడలేడు. చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పనులు చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తా ప్రభుత్వాన్ని కూల్ చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దానిపై మీ అభిప్రాయం? మరి లక్షల కోట్లు దోసుకునేది ఎలాగండి? అలా మాట్లాడకపోతే మరి లక్షల కోట్లు దాచి దగ్గర బయటకు రాకుండా కప్పెట్టుకోవాలిగా. మరి వాటి గురించి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఉండమైతే మాది ఇండియానే అమ్మేస్తాడు. ఆడాడలేదల్లా ప్రధానమంత్రి అవుతాడని. ప్రధానమంత్రి అయితే మన దేశమే ఆంధ్ర అయిపోద్ది. ఇప్పుడు నా 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ప్రధానమంత్రి అయితే మొత్తం ఇండియా మొత్తం అయిపోద్ది. శ్రీలంకకి వెళ్ళి పారిపోవాలి మనం, పాకిస్తాన్ వాళ్ళ. ఏంటిగా అతను మనకు కావాల్సింది అసలు అతను నా లెక్క అయితే అసలు అతని గురించి మనం చెప్పుకోవడం కూడా వేస్ట్. అడేవాడండి కోరకొచ్చకాయగాడు. ఆడికి రాజకీయం తెలుసా? అమ్మని దారికి పాడదెంగాడు, చెల్లిని దారికి పాడదెంగాడు. తండ్రి చస్తేనే దానికి ఏమీ లేదు. ఇవాళ ఏమీ లేకుండా అది పోయింది, ఇది పోయింది, అది తిన్నారు, ఇది తిన్నారు. ఇవాళ మాట్లాడేది దేనికండి? కొన్ని కోట్ల రూపాయలు అప్పు అయిపోయి కూర్చుంది ఆంధ్ర రాష్ట్రానికి. ఇప్పుడు ఇవాళ 14 లక్షల కోట్లు అప్పు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉండగా 4 లక్షల కోట్లు. మరి 5 ఏళ్లలో 14 లక్షల కోట్లు. ఎవరు తీర్చేది? మనమేగా, మేమే కదండి తీర్చేది. వాళ్ళు తీర్తారా? ఎక్కడ దొరికితే అక్కడ దోసి వేసాడు. ఇసుక, మందు, అనేక రకాల పేద అనేవాడు చావదంగాడు చెప్పాలంటే. ఇవేంటంటే వాళ్ళకి లక్షలు దాచి దిగితే వాళ్ళకి రాజకీయం అంతే తప్ప దేశం గురించి అభివృద్ధి చేస్తాక రాలా. వాళ్ళు కోట్లు దాచుకోవటానికి, కేసులు మాఫీ చేసుకోవటానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక తప్ప వాడు ఏం చేసింది లేదు, మొత్తం నాశనం చేసాడు. ఎంతమంది చచ్చిపోయారండి? 30,000 మంది చిల్లర చచ్చిపోయారా? 35,000 మంది ఏమో ఇవాళ గుడికాయ అంటే కిడ్నీలు పోయి, లివర్లు పోయి హాస్పిటల్లో ఏడుతున్నారు ఆ మంది తాగి. ఏంటంటే చేసింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి, డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి కోసం ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి తీసుకొచ్చారు. దీన్ని మనం ఎంతలా పరిగణించాలి? ఈ పథకాలు అనేది ఇది అనేది ఎవరు వచ్చినా చేయలేరండి. ఈ ఒక చంద్రబాబు నాయుడు, ఒక పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, ఇక్కడ ముగ్గురిని ఎవడ కొట్టోళ్ళు లేడు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ 10 సంవత్సరాలకి ఎవడ చూసుకునే పని లేదు. వాళ్ళు ఎన్ని చిందులేసినా ఎవడ కదిపోడలేడు. మరి నేను ఒకప్పుడు ఎస్పీ ఇవాళ అడుక్కుంటున్నానండి. ఉంటాకిల్లేదు అరబీ దాంట్లో ఉన్నా నేను. ఏంటాళ్ళు చేసింది ఏంటండి? టీడీపీ ప్రభుత్వంలో ఉండగా అసలు మేము ఎట్లా బతికేమో ఏంటో కూడా ఎవరికి తెలియదు. అంత ఇదిగా ఉండాలి, అంత చచ్చిపోయే తేజీకి తీసుకొచ్చాడు ఈ మనిషి. ఏంటంటే ఇంకా ఆ మనిషి మనం అనుకోవడం కూడా తప్పు మన లెక్క. చాలా మనిషి ఒక నక్సలైట్ కదా, మామూలు మనిషి కాదు అతను, ఒక నక్సలైట్. బాబాయ్ గారు నమస్తే, మీ పేరు? గంగాధరరావు. బాబాయ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేరుస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. చంద్రబాబు గారి పరిపాలనపై మీ అభిప్రాయం చెప్పండి. బ్రహ్మాండంగా ఉంది. పెన్షన్లు ఇచ్చారు అనుకున్నట్టుగా. పాత బాకీ 3,000, కొత్తది 4,000, మొత్తం 7,000 ఇచ్చేశారు. ప్రతి నెల 4,000 వస్తుంది. వికలాంగులకు ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అమరావతికి నిధులు తెచ్చారు నిన్న 15,000 కోట్లు. పోలవరం ఆగదిక, పోలవరం పరిగెద్ది, అభివృద్ధి అలాగే పరిగెడుతుంది. పోలవరం ఎలా స్పీడ్గా వెళ్తుందో ఆ అభివృద్ధి కూడా అలాగే స్పీడ్గా ఉంటుంది. బాబాయ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి పనులు చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ధర్నా చేస్తూ, ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి గేట్లు తంతూ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం దౌర్జన్యం జరుగుతుంది, అరాచకాలు పెరిగిపోయాయని చెప్పి మాట్లాడతారు. కేవలం 45 రోజుల్లోనే 5 సంవత్సరాలు బాగా దోచుకు తిన్నారు కదా, అది ఎక్కడ బయటకు వస్తారని ఈ దొంగ చెప్పాలి, కొంగ చెప్పాలి. అది అసెంబ్లీ రాకుండా అక్కడక్కడ తిరుగుతున్నాడు. అందరూ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అంటే రావట్లా. అసలు అక్కర్లా ప్రజల సమస్యలు ఆయనకి ఎందుకు? ఆయనకు అసెంబ్లీ అక్కర్లే, ఏమక్కర్లా. అప్పుడు అసెంబ్లీ నుంచి పారిపోయి పాదయాత్ర అన్నాడు, ఇప్పుడు అసెంబ్లీ నుంచి పనిచేస్తే అక్కడ ధర్నాలు అంటున్నాడు. ఏముండదు ఆయనకు, అసలు పరిపాలన రాదు. ఆయన వ్యాపారవేత్త, వ్యాపారమే చేస్తాడు అంతే. రాజకీయం కూడా వ్యాపారమే అంతే. బాబాయ్ గారు, ఒకటే ప్రశ్న, చంద్రబాబు గారి పరిపాలనలో కన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు కష్టపడ్డారా, సుఖపడ్డారా, లేదంటే ఏమన్నా కష్టాలు అనుభవించారు? అన్ని వర్గాల వాళ్ళు కష్టపడ్డారు. ఈ వర్గమే సుఖపడింది అంటాక లేదు, అందరినీ ఏడిపించేశాడు.
ఈ రోడ్డు చూడండి, కొంచెం ఎదరికెళ్తే తగులుద్ది మీకు. చూడండి, ఇప్పుడు అవన్నీ పోడ్చాలి ఈయన చంద్రబాబు గారు. అది ఇది గోపనపాలెం నుంచి పెదవేగి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చివరిన 1 కిలోమీటర్, ఆ చివరిన 2 కిలోమీటర్లు పోసారు. మధ్యలో అన్ని గోతులు కావాలని చూడండి ఇప్పుడు వెళ్ళి మీరు. అది ఆయన పరిపాలన. అది ఇప్పుడు ఆ చంద్రబాబు గారు అభివృద్ధి చేయాలి దాన్ని. అది బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అవలంబించారు. గత ప్రభుత్వంలో ఎన్నో డబ్బులు పెట్టి పోజేసి ఇసుక తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పారు. కానీ కొంతమంది మాత్రం ఉచిత ఇసుక అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజం అంటారా? అదంతా ఉట్టిదే. ఇప్పుడు ఆ టాపీ కార్మికులు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరికి పనులు దొరుకుతున్నాయి, బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు గారి వల్ల మనకు అంతా మంచిది అంటారు. నెంబర్ 1 ఇక చూసుకునే పని లేదు ఈ 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఆయనే వస్తాడు. అమరావతి డెవలప్ అవుద్ది, అంతా డెవలప్ అవుద్ది. పారిశ్రామికవేత్తలు వస్తారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, బ్రహ్మాండంగా ఉంటుంది.